రసములోనిది త్రాగవలను. తర్వాత యూదా పత్రిక ప్రకటనకు ముందుంటుంది. యూదా పత్రిక మొదటి అధ్యాయం, అంటే ఒకే ఒక అధ్యాయం ఉంటుంది ఈ పత్రిక. దీనిలో మనము 17-18 వచనాలు మనం చదువుకుంటాం. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందిరని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకునడి. చదివిన వాక్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు సహాయాన్ని మనం కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమలేని తండ్రి, నమ్మకమైన ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన పాదాలకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు సత్యమైన దేవుణ్ణి మేము సత్యమైన వాటిని మాకు దయచేసిన కారణమును బట్టి, అసత్యంలో ఉన్నటువంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న కారణమును బట్టి, నిన్ను ఆరాధించే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు. సత్యమైన ఆజ్ఞలు మొదలుకొని సత్యమైన సాక్ష్యంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చారు. ఒకప్పుడు ఈ యోగ్యత లేవు, ఈ ఆధిక్యత లేదు. నువ్వు దయచేసిన వాటిని మేము ఏమాత్రం కూడా పొందలేని వారం. పాపంలో జీవిస్తూ, శాపంలో ఉంటూ, అసత్యమైనటువంటి అబద్ధమునకు జనకుడైన సాతాను యొక్క కాడి కింద, వాడి ప్రభుత్వం కింద మేము నలిగిపోతూ విరిగిపోతూ ఉన్నప్పుడు మా ప్రభు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆయన శిలువలో కార్చిన రక్తం ద్వారా సాతాన్ని మీరు జయించి ప్రభువా, అసత్యమైన వాటిలో నుండి సత్యమైన వాటిలోనికి తీసుకొచ్చిన మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అలాగే నా సంఘంగా చేరి మేమందరం సియోల్లో నేను ఆరాధించే ఆధిక్యత మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు. తిరిగి నీ శరీర రక్తధారంలో మేము పాలు పొందే ముందు నీ వాక్యం మాకు అనుగ్రహించినందుకు వందనములు. ప్రభువా, మీ ఆకాశం తెరిచి నీ మన్నాను మా కొరకై కురిపించమని ప్రార్థిస్తున్నాం. చదివిన వాక్య భాగాన్ని దీవించండి, మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మేము ఏదైతే చదువుతూ వచ్చామో, మీరు మాతో ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని వినే చెవులు, గ్రహించే హృదయం, చూచే కన్నులు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నిలబడుతున్న దాసుడు ఎంతో బలహీనుడైన ఎరిగిన తండ్రి, నీ చిలువ చాటును దాచిపెట్టండి. నీ వాగ్దానాలు ఎత్తి ప్రార్థిస్తున్నాం. కృపను అనుగ్రహించండి, దానిని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. నీ అభిషేకంలోంచి ప్రభువా, నీ మహిమ కొరకు, నీ ప్రజల క్షేమం కొరకు మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఆత్మ నేర్పు మాటలతో పరిచర్యకు సహాయపడండి. మీరు ఏం మాట్లాడుతున్నారో, మా జీవితం ఎక్కడుందో మేము పరీక్షించుకోవడానికి సహాయపడండి. యేసు ప్రభు నామములో స్తుతులు అర్పించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదివిన వాక్య భాగంలో మొదటిగా మనము చదువుతూ వచ్చాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28 మనల్ని మనము ఏం చేయాలా? పరీక్షించుకోవాలా. ఏం పరీక్షించుకోవాలా? ప్రభు మనతో ఏదైతే మాట్లాడుతున్నాడో అక్కడ మన జీవితం ఉందో లేదో పరీక్షించుకోవాలా. ఎందుకంటే దేవుడు పరీక్ష పెడతాడా? పరీక్షించుకోమని చెప్తాడా? పరీక్షలోనికి తీసుకెళ్తాడా అంటే ఖచ్చితంగా పెడతాడు. ఎక్కడ పెట్టాడు? నిర్గమకాండం చూడండి. నిర్గమకాండము 16వ అధ్యాయంకి రండి. నిర్గమకాండము 15వ అధ్యాయం. నిర్గమకాండము 15వ అధ్యాయము 25వ వచనం చివరి మాట చదువుతారా? చాలండి. పరీక్ష పెట్టాడే లేదా చెప్పాలి మీరు. ఏం ఎగ్జామ్స్ అమ్మా, ఏమి రాస్తున్నావమ్మా అంటే 10th క్లాస్ ఎగ్జామ్ అంకులు అని చెప్తారు.
ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, డిగ్రీ అయితే డిగ్రీ. మనం కూడా అంతే. ఆత్మీయ స్టేజీలు ఉంటాయి. ఈ స్టేజీల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నేను ఒక మ్యారేజ్కి వెళ్ళాను. అక్కడ వర్తమానం చెప్తున్నప్పుడు మ్యారేజ్లో వాళ్ళకి చివరిలో దేవుడిచ్చిన మాట ఏంటంటే, ఆ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకి వారిని అక్కడ పరీక్షించెను. చివరి మాట ఏం చెప్తూ వచ్చానంటే అక్కడ ప్రభు అనుగ్రహించింది, మీకు కూడా ఏముంటుందో చెప్పండి, పరీక్ష ఉంటుంది. అంతేగాని పెళ్ళి అయిన తర్వాత ఏంటి కష్టాలేంటి, నష్టాలేంటి, పరిస్థితులేంటి, భారాలేంటి, ఇబ్బందులేంటి, ఇరుకులేంటి అంటే కుదరదు. దేవుడు వారిని ఆశీర్వదించిన దేవుడే చివరిలో ఏం చేస్తాడంటే వారిని పరీక్షిస్తాడు. మరి వాళ్ళకి పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి ఆ పరీక్షలు అయితే ఇప్పుడు మనకేంటి అని అంటే, మనము ఆయన శరీరం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన రక్తం దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు పరీక్ష ఎదురవుతుంది. ఏంటి ఆ పరీక్ష అంటే, ప్రభు వాక్యం చెప్తాడు. ఆ వాక్యంలో మనం ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఒకవేళ బట్ అక్కడ లేకపోతే మరలా ఎగ్జామ్ రాసి ఏం చేయాలా, పాస్ అవ్వాలి. అంటే అర్థం ఏంటి, ఆ జీవితం లేకపోతే ప్రభు దగ్గర క్షమించమని అడిగితే అదే ఎగ్జాము. మరలా మనం పాస్ అవ్వటం అంటే ప్రభువులో ఉండటం. మీకు ఈ లాంగ్వేజ్లో చెప్తే అర్థమవుద్ది అనుకొని అట్లా చెప్తున్నాను నేను. కానీ మెట్టికి ఏముంటుంది మనకి చెప్పండి, పరీక్ష ఉంటుంది. ఖచ్చితంగా ప్రభు పరీక్షించుకొనే రమ్మంటాడు. లేకపోతే అవిధేయతలతోనూ, అపవిత్రతతోనూ, లేకపోతే దేవునికి ఇష్టం లేని జీవితంతోనూ ఆ బల దగ్గరికి మనం సమీపించామనుకోండి, నో యూజ్. అంటే ఏంటి ఉపయోగం లేదు. మరి ఎందుకు ఈ ప్రయాస? ఉదయం నుంచి మనం ఎప్పుడు లేచినప్పుడు అక్కోళ్ళు అయితే మరి తెల్లవారుజామున లేవాలి, అన్నీ రెడీ చేసుకోవాలి, మళ్ళీ మనం లేపాలి, కాఫీ పెట్టి మనకి ఇవ్వాలి, వాళ్ళు రెడీ అవ్వాలి, ఇవన్నీ చేసుకోవాలి. దూరం అయిన వాళ్ళు అయితే దూరం నుంచి రావాలి, దగ్గర అయిన వాళ్ళు అయితే వాళ్ళు కూడా సిద్ధపడాలి, రావాలి. ఈ ప్రయాస అంతా ఎందుకు? పని చేయటానికి, యూజ్ అవ్వడానికి. అంటే ఏంటి, ఉపయోగకరంగా ఉంటేనే ఏదైనా. నువ్వు చిన్నది చేసినా పెద్దది చేసినా, ఎంత ప్రయాసపడినా, ఎంత టైం మందిరంలో స్పెండ్ చేసినా, ఎంతగా నువ్వు ప్రభువులో ఉండే ఆ జీవితం ఎంత నీకు ఉపయోగపడుతుందో దాన్ని బట్టి అది విలువ, లేకపోతే విలువ లేదు. అందుకని ప్రభునందు ప్రయాసం అంది వ్యర్థం కాకూడదని చెప్పి అర్థంగా మనం జీవించాలని ప్రభువులో ఆయన బల దగ్గరికి వెళ్ళేటప్పుడల్లా నేను మాట్లాడుతూ ఉంటాను. మీరు అక్కడ పరీక్షించుకొని అక్కడ పాస్ అయ్యి అప్పుడు నా దగ్గరికి రండి అంటాడు. మరి పరీక్ష లేకపోతే ఏమీ లేదు కదా. పరీక్ష లేకపోతే మార్క్స్ లేవు, మార్క్స్ లేకపోతే పాస్ లేదు, పాస్ లేకపోతే చెప్పండి సర్టిఫికేట్ లేదు, సర్టిఫికేట్ లేకపోతే చెప్పండి ఉద్యోగం లేదు, ఉద్యోగం లేకపోతే కుటుంబం లేదు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందండి ప్రభు మాట్లాడుతుంటే. నిజమే నిజమే అనిపిస్తుందా లోపల? అనిపిస్తే మనం బతుకున్నట్లే. నిజమే నిజమే పరీక్షించుకుంటున్నాం, అక్కడ పరీక్షించుకుంటున్నాం. ఏం పరీక్షించుకోవాలా? ప్రభు ఈరోజు మనకు అనుగ్రహించిన వర్తమానం ఏంటి సియోల్లో మనందరికంటే? రెండో మాట మనం చదువుతావచ్చు. ఏంటది చూడండి, యోధా పత్రిక రండి. యోధా పత్రిక యోధా పత్రిక మొదటి అధ్యాయము 17-18 వచనాలు చదవండి అమ్మా మాట. కొన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని యోధ ఇక్కడ ఆ పత్రికను రాస్తున్నాడు. యోధ అనగానే మనం ఆ క్వశ్చన్ దగ్గర ఒక్క నిమిషం ఆగుదాం, ఆలోచించేద్దాం. యోధ అనగానే బైబిల్లో మరి ఏ యోధ రాశాడు? ఈ పత్రిక వరకు ఆలోచించేద్దాం. యోధ అనగానే ఏ యోధ అయినా ఆ క్వశ్చన్ దగ్గర ఎప్పుడైనా మనం ఆలోచించామా? యాకోబు సహోదరుడైన యోధ. ఓకే, మరి యాకోబు సహోదరుడైన యోధ అంటే ఏ యాకోబు? బైబిల్ ఎప్పుడు చదివినా మీరు ఒక ఇంటి చెప్తాను మీకు, ప్రతి వచనం దగ్గర మనము అక్కడ ఆగుతూ ఆగుతూ క్వశ్చన్స్ వేసుకొని ఆన్సర్ వెతికేటట్టు చదవాలి. అప్పుడు మీకు అండర్స్టాండ్ అవుద్ది బైబిల్. అదే బుక్ లేక మామూలుగా చదివేస్తే బైబిల్ అర్థం కాదు. నేను ఎన్నోసార్లు చదివేశాను బైబిల్, ఎన్నోసార్లు చదివేశాను. ఏదో ఒక బుక్లా చదువుకుంటూ వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్
దానివల్ల ఏమవుతుందంటే మ ఎప్పుడైనా ప్రభు మన క్వెషన్స్ వేసినప్పుడు ఆన్సర్ మనం చెప్పలేం. అర్థమవుతుందా మీకు? ఎప్పుడు బైబిల్ చదివిన క్వెషన్ వేసుకుంటూ దాని ఆన్సర్ వెతుక్కుంటూ చదవాల. అప్పుడు బాగా అండర్‌స్టాండింగ్ అవుతది. అప్పుడు చక 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 చెప్పేస్తారు మీరు. యాకోబు అంటే ఏ యాకోబు మరి? యోధా అంటే యాకోబు సహోదరుడన్నారు. ఎలా చెప్పారు మీరు? అంటే అక్కడ పైన మొదటి వచనంలో రాసాడు గానీ దాని ఆన్సర్ తీసేసుకున్నారు. సరే ఓకే. మంచిదే. అయితే ఏ యోధా అంటే బైబిల్‌లో చాలామంది యోధాలున్నారు. చెప్పండి బైబిల్‌లో చాలామంది యోధాలున్నారు. ఆ యోధాల్లో ఏ యోధా మరి ఈయన అంటే మనం ఆలోచన చేస్తే అంతమంది యోధాల్లో ఒక యోధా ఈయన. అంటే దానికి ముందు యోధాలు ఎవరు మరి? ఫస్ట్ స్టార్టింగ్ ఎవరు యోధా బైబిల్‌లో? అన్న ఆ! ఇస్కరియోతు యోధా. ఆ! దానికంటే ముందు ఇంకొక యోధా ఉన్నాడు. అని చెప్పింది ఒకటి రైట్. ఇంకా రైట్. అంటే ముందు ఉన్న యోధాల్లో ఒక యోధా ఎవరంటే యాకోబు 12 మంది కుమారులు ఉన్నటువంటి ఒక యోధా. స్టార్టింగ్ దాన్ని బైబిల్ అనుసారంగా మనం లెక్కలు వేస్తే ఆయన్ని ఎలాగ మనం గమనించవచ్చంటే క్రీస్తుకు పూర్వం ఉన్న యోధా. అతను ఎవరు చెప్పండి? క్రీస్తుకు ఆ, పాత నిబంధనలో ఉన్నటువంటి యోధా. మరి ఈ యోధ ఎవరు అంటే మీకు ఒక ఇంటికి చెప్తాను. ఏంటనంటే క్రీస్తు శకంకు వచ్చినటువంటి యోధ. శకంలో ఉన్నటువంటి యోధ. పాత నిబంధనలో ఆ యోధ కనబడుతున్నాడు. కొత్త నిబంధనలో ఈ యోధ కనబడుతుంది. ఆ మధ్యకాలంలో చాలామంది యోధాలు ఉన్నారు. ఆ యోధాలు అందరి గురించి చెప్పను. ఎందుకంటే ఈ పత్రిక సారాంశంలో ఈ యోధ ఎవరనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పి ఆ తర్వాత ఆ యోధ చెప్పినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో అది మన జీవితాల్లో ఉన్నాయో లేదో ఒకసారి మనం ఏం చేయాలా పరీక్షించుకుందాం. అంటే క్రీస్తు శకంలో ఉన్నటువంటి ఈ యోధ ఎవరి యోధ అని అంటే మనకి తెలియాలని అంటే ఈ యోధ ఎక్కడుంటాడని అంటే చూడండి మార్క్స్ వార్త ఏ యోధ ఈయనే చూద్దాం. ఇంకా అందరి యోధాల గురించి నేను చెప్పను కానీ టైం సరిపోదు. ఈ యోధాన్ని చూద్దాం. మార్క్స్ వార్త 6వ అధ్యాయంకి రండి. మార్క్స్ వార్త 6వ అధ్యాయము. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఉమ్, 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 ఉమ్. చాలండి. యేసు ప్రభు గురించి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుకుంటూ ఈయన మరియ కుమారుడు కాడా అనే మాటతో ప్రారంభించిన తర్వాత యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా కన్య మేరీ గర్భమున జన్మించిన తర్వాత మరియకు పుట్టిన తర్వాత ఆమె తర్వాత వివాహం చేయబడింది. ఆ తర్వాత ఆమెకి యేసు ప్రభు ముందు పుట్టిన తర్వాత ఆమెకు కొంతమంది కుమారులు పుట్టారు. ఆ కుమారుల పేర్లు అక్కడ చెప్పారు. ఆ కుమారులు ఎంతమంది అంటే 4 కుమారులు. అక్కడ మరలా చదవండి అన్నమాట. 2, 3, 4 నలుగురిలో ఒక వ్యక్తి ఎవరనంటే ఒక యోధా కనపడుతున్నాడు. ఆ యోధాయే ఈ యోధా పత్రిక రాసినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే యేసు ప్రభు సహోదరుడయ్యాడో మరీకు యోధా పుట్టాడు వెంటనే ఆయన పత్రిక రాసేసాడా? ప్రభువుని నమ్మాడంటే నమ్మలేదండి. యోధా సామాన్యుడు కాదు, మామూలు వ్యక్తి కాదు. ఏంటనంటే ఈయన మన అన్నయ్య కదా, ఏం పర్లేదులే అని చెప్పి లైట్గా తీసుకునేవారు వాళ్ళు. యేసు ప్రభు సహోదరుడైనంత మాత్రాన ఆయన యేసు ప్రభుని నమ్మాడు అనుకుంటున్నారా? నమ్మలేదు వాళ్ళు. అది ఎక్కడుంది? యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయంకి రండి. యోహాను సువార్త 7వ అధ్యాయము. యోహాను సువార్త 7వ అధ్యాయం 3 నుండి 5 వరకు చదవండి. ఉమ్, 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 ఉమ్. ఎంత విచారకరమైన మాట అండి.
యేసు ప్రభు సహోదరుడైనంత మాత్రాన యోధా వెంటనే ఆయన యందు విశ్వాసం ఉంచాడా? ఉంచలేదు. ఆల్రెడీ ఆయన యోదయాలో నుండి గలిలయకి వస్తున్నాడు. ఎందుకంటే యోదయాలో కొంతమంది అతన్ని చంపేద్దామని చూశారు యేసు ప్రభుని. చంపేద్దామంటే సరే నా సహోదరులు ఉన్నారు కదా గలిలయలో, కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోదాం, తలదాచుకుందాం, అక్కడ కొద్ది రోజులు ఉందాం అనుకోండి. యేసుప్రభు ప్రయాణం చేసుకుంటూ గలిలయకి వచ్చాడు, ఇంటి దగ్గరికి వచ్చాడు, సహోదరుల దగ్గరికి వచ్చాడు. వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే ఈయన్ని చేర్చుకోవడం, ఆదరించడం, ధైర్యపరచడం మానేసి ఏం చేస్తున్నారని అంటే, నువ్వు ఎన్నో క్రియలు చేస్తున్నావు కదా, వాళ్ళు నిన్ను చూసుకుంటారులే. మళ్ళా తిరిగి ఏమంటున్నారు చెప్పండి? యోదయాకి వెళ్ళిపో. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ముందు యేసు ప్రభు సహోదరుడైనంత మాత్రాన్ని యోధ ఈ పత్రిక రాయలేదు. రెండవది, మరి ఆయన యేసు ప్రభువే వారి దగ్గరికి వచ్చినంత మాత్రాన అతను మారిపోయి ఈ పత్రిక రాయలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, ఆయన పూర్తిగా నమ్మట్లేదు. ఏదో మా అన్నయ్య లాంటి వాళ్ళే, మా అన్నయ్య అనుకుంటున్నాంలే అనుకున్నట్టుగా తేలిగ్గా చాలా అతన్ని దూరం పెట్టారు. మరి ఎప్పుడు యోధా పత్రిక రాశాడు? అసలు ఎప్పుడు మారిపోయాడో తెలుసు ఈయన? చదవండి ఇప్పుడు దాని ఆన్సర్ మనం చూద్దాం. ఎక్కడంటే అపోస్తల కార్యంలో. ఇదే యోధా ఎక్కడ కనబడతాడు మళ్ళా? మొదటిగా మార్కు సువార్తలో చూసాం యోధాని. రెండోది ఎక్కడ కనపడ్డాడు చెప్పండి? యోహాను సువార్తలో చూసాం. మూడోది ఎక్కడంటే అపోస్తల కార్యంలో. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయంకి రండి. అపోస్తల కార్యంలో మొదటి అధ్యాయము 14వ వచనం చదవండి. ఆ, ఆ, ఆ. ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక అక్కడ మారిపోయాడండి యోధా. యేసు ప్రభు ఎప్పుడైతే సిలువను ఎక్కాడో, ఎప్పుడైతే ప్రాణం పెట్టాడో, ఎప్పుడైతే చనిపోయాడో, తిరిగి సమాధి చేయబడి లేచాడో, అపోస్తలులందరూ కూడా ఆయన గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. అప్పుడు మారిపోయాడు యోధా. అరే నా అన్న ఏదో తేలిగ్గా తీసుకున్నాను, మా అన్నని, నా తల్లికి ఆయన జన్మించాడు కదా, ఏదో నా సహోదరులే అని చెప్పి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు నేను. ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు, మానవులందరి కొరకే సిలువనెక్కాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆ పునరుద్ధానం గురించి ఆ పెంతెకోస్తు అనే పండుగ దినాన్న అక్కడికి యెరూషలేముకు వచ్చిన వారందరూ కూడా అక్కడ పేతురు నిలబడి 11వ వచనం నుండి ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఏమైందనంటే ఇతడు కూడా దాంట్లోకి వెళ్ళి మారిపోయి అక్కడ దేవునికి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన తల్లి అయిన ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ఆయన సహోదరుల్లో ఉన్నాడు ఈ యోధ. అప్పుడు మారిపోయాడండి. అప్పుడు ప్రభువుని సంపూర్ణంగా నమ్మాడు, అప్పుడు రక్షించబడ్డాడు, అప్పుడు మారు మనసు పొందాడు, అప్పుడు దేవుని బిడ్డగా చేయబడు. అక్కడి నుంచి అతని ఆత్మీయ స్టేజీ ఎంతవరకు వెళ్ళింది అని అంటే ఆయన పత్రిక రాజేంత స్టేజీలోనికి దేవుడు ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఎంత ఆశ్చర్యమండి! ఏ యోధ అంటే ఎంతోమంది బైబిల్లో ఉన్నారు. ఆ యోధాల్లో ఒక యోధ ఎవరనంటే ఈ యోధ యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడైన యోధ, తల్లి మరియ యొక్క కుమారుడు. చెప్పాలంటే ఏం రాస్తున్నాడైతే ఈ యోధ అనంటే ఎన్నో సంగతులు రాశాడు. ఎక్కడి నుంచి రాశాడో తెలుసా? ఎప్పుడు రాశాడు ఈ పత్రిక అనంటే క్రీస్తు శకం 65-85 మధ్యకాలంలో రాశాడు. ఎవరు? యోధ. నోట్స్ ఉన్నవాళ్ళు చక్కగా రాసుకోండి, చరిత్రను ఆధారం చేసి చెప్తున్నాను నేను. రెండవది, యోధ ఎక్కడి నుంచి రాశాడు ఈ పత్రిక అంటే యెరూషలేములో నుండి రాశాడు. యెరూషలేములో ఎప్పుడైతే ఎడతెగక ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో, ప్రభు బిడ్డగా చేయబడ్డాడో, యేసు ప్రభుని అంగీకరించాడో అక్కడి నుంచి ఆ పత్రికను రాస్తూ మొదలుపెట్టాడు. మూడోది, యెరూషలేము నుంచి రాయడమే కాదు, ఎవరెవరికి రాశాడు అని అంటే పరిశుద్ధులకి, అక్కడ ఉన్న సంఘాలకి రాయలేదు. ఎవరికి రాశాడు తెలిసి ఈ పత్రిక? ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ రాశాడు ఈ పత్రిక. నాలుగోది, ఎన్ని విషయాలు రాశాడు అని అంటే చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. దాంట్లో ఒక విషయమే చెప్తాను ఈరోజు మీకు యోధా పత్రిక ధ్యానాలు. చాలా విషయాలు రాశాడు ఆ పత్రికలో. నాలుగోది అది. ముందేం చెప్పాను మీకు చెప్పండి? ఏం చెప్పాను? ఈ పత్రిక ఎవరు రాశారో చెప్పాను మీకు. రెండోది చెప్పినానా? ఎప్పుడు రాశారో చెప్పాను. వెరీ గుడ్. మూడోది, ఎక్కడి నుండి రాశాడో చెప్పాను మీకు. నాలుగోది,
ఎన్నో సంగతులు రాశాడు దీంట్లో. ఐదోది, అసలు ఈ యోధ అనే మాట ఎన్నిసార్లు రాయబడిందో తెలుసా పత్రికలో? యోధాకి ఎంత ప్రాధాన్యత ఉందంటే బైబిల్‌లో ఎన్నిసార్లు రాయబడింది యోధాను గురించేనంటే, నేను కౌంట్ చేయడానికి నాకు చాలా సమయం పట్టింది బైబిల్‌లో. ఎక్కడ ప్రారంభం? యోధ అనే మాట అంటే ఆదికాండం 29 అధ్యాయంలో ప్రారంభము. 35వ వచనంలో చూస్తాం. మరి ఎక్కడ ఎండ్ అయింది? మళ్ళా యోధ అనే మాట అనంటే ఎక్కడైందో తెలుసా? ఇర్మియా గ్రంథం 42:15లో ఎండ్ అయింది. ఆదికాండంలో ప్రారంభమైంది యోధ అనే మాట చెప్పండి. ఇర్మియా గ్రంథము 42 అధ్యాయంలో అది ముగించబడింది యోధ అనే మాట. ఇది ఐదో మాటగా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని అసలు ఎన్నిసార్లు రాయబడింది ఇదే మాట బైబిల్‌లో అనంటే 650 సార్లు. మరి 650 సార్లు కౌంట్ చేయాలంటే ఎంత టైం పట్టుద్దండి? అదే మాట యోధ అనే మాట బైబిల్‌లో 650 సార్లు మనం దాన్ని లెక్కించాలంటే ఎంత టైం తీసుకోవాలి? ఒక్కోసారి బైబిల్ ధ్యానించినప్పుడు, ఆ సమయాన్ని హెచ్చిస్తున్నప్పుడు అది పొందిన వారికే తెలుస్తది ఆ విలువ. సామాన్యమైన విషయాలు కాదు. ఏదో మొక్క చెప్పేసి, అలా చెప్పేసి, ఇలా చెప్పేసి, ఏదో చెప్పేసి పోతే పోలా అనుకుంటే దానివల్ల ఏమి ఉపయోగం లేదండి. యోధా పత్రిక ధ్యానాలంటే 5 మెట్లుగా ఉన్నాయది. 5 మెట్లలో ఐదో మెట్టు ఏంటనంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాయబడింది ఆ మాట? ఎన్ని సార్లు రాయబడింది? ఇంత ప్రయారిటీ ఉంది ఈ యోధా పత్రికకి. అంటే ఇంత విలువైన పత్రికలో ఎలాంటి మాటలు రాశాడనంటే ఇందాక మనం చదువుతూ వచ్చాము. ఆ మాట దగ్గరికెళ్ళి దాంట్లో ఉన్న వర్తమానాన్ని మనం చూద్దాం ఇప్పుడు. చూడండి. రండి యోధా పత్రిక రండి. చదివినాను ఆ మాట 17, 18. ఆ! హ్మ్. 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 జ్ఞాపకం చేసుకోనండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలనంటే పూర్వమందే చెప్పాను నేను. అంత్య దినాలు వస్తాయి. అంత్య దినాల్లో అపహాసకులు లెగుస్తారు, పరిహాసకులు లెగుస్తారు, భక్తిహీనులు తమ దురాశల చేత నడుచుకుంటూ ఉంటారు. పూర్వమందు అపోస్తుల ద్వారా చెప్పినటువంటి మాట నెరవేరుతుందని చెప్పి, మరి అసలు అపోస్తుల తర్వాత వచ్చినటువంటి యోధ ఎంత హై స్టేజ్‌లో రాశాడండి ఈ పత్రిక. ఎంతగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు నిజంగా. అంటే ఈ దినాలు ఎలాంటి దినాలనంటే ఇంకా చెప్పనా మీకు? బాగా అర్థమవ్వాలంటే అంత్య దినాల్లో ఎలా ఉంటుందో తెలుసా పరిస్థితులు? రండి. పేతురు రాసిన రెండో పత్రిక. పేతురు రాసిన రెండో పత్రిక, రెండో అధ్యాయము 22వ వచనం చదువుతారా? హ్మ్. హ్మ్. చాలండి. ఎంత భయంకరమైన దినాలు చూస్తున్నాం తెలుసా? అంత్య దినాల్లో అసలు ఏం జరుగుతాయి? భక్తిహీనమైనటువంటి జీవితంలోనికి మనుషులు ఎందుకెళ్ళిపోతున్నారు? ఆ పరిస్థితులు ఎందుకొస్తాయి? అయి అలాగ మనకు కనబడుతున్నప్పుడు అయి అంచె దినాలు అని గుర్తుపెట్టుకోవాలనేదే దేవుడు ఆ లేఖనాలు రాసి విశ్వాసులకి తెలియపరుస్తున్నారు. వాటిని జ్ఞాపకం అయ్యో! ఇలా జరిగిందా? అయ్యో! అలా జరిగిందా? ఎందుకు జరుగుతుందంటే నిజంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటనంటే ఆనాడు యోధా ద్వారా చెప్పాడుగా దేవుడు. ఆనాడు పేతురు ద్వారా చెప్పాడు కదా! ఆయన రాకడొచ్చే దినాల గురించి పేతురు రాస్తుంటే, అంచె దినాల గురించి యోధా రాస్తున్నాడు. అంచె దినాల్లో ఏం కనపడుతుంది? యోధా చెప్పినట్టుగానంటే చాలామంది పరిహాసకులు, అపహాసకులు బయలుదేరతారు. భక్తిహీనమైనటువంటి జనం బయలుదేరతారు. వారు దురాశలను అనుసరించి నడుచుకుంటూ వెళ్తారు. ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుడే అంచె దినాలని మీరు గుర్తుపెట్టుకోండి. పేతురు ఏం చెప్పాడంటే, ఆ ప్రభు వచ్చే రాకడ దినాల్లో ప్రజలు ఎలాగుంటారనంటే, ఒక కుక్కలాగా ఉంటారంట. రెండోది పందిలాగా ఉంటారంట. కుక్క ఏం చేస్తుంది అక్కడనంటే, వాంతి చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగెళ్ళి అదే వాంతిని తింటుంది. ఎంత భయంకరం! పంది కూడా బురదలోంచి బయటకొచ్చిన తర్వాత మరలా ఎళ్లి ఏం చేస్తుంది చెప్పండి? అదే బురదలోనికి వెళ్ళి మళ్ళీ దాంట్లో పండుకొని ఉంటుంది. ఎంత భయంకరం! అంటే దాని అర్థం ఏంటనంటే చాలామంది ఈ దినాల్లో ప్రభు వచ్చే రాకడ దినాల్లో ఆహ్, అంత్యకాలంలో జరిగేదేంటనంటే చాలామంది ప్రభువులోకి బయట నుంచి వచ్చిన తర్వాత మరలా తిరిగి ఏం చేస్తున్నారు లోకంలోకి మళ్ళా ఎళ్ళిపోతున్నారు.
అలాంటి జనాంగం ఎక్కువగా చూస్తున్నామండి ఈ దినాల్లో. అది అసహ్యమైందే, అది పాడైపోయిందే, లోకం పాపంతో నిండిందే. అది వద్దు. ప్రభువే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయన్ని ఆశ్రయించిన నరుడు అంటే ఆయన ఆశ్రయించిన నరుడు అనే స్టేజీలోనికి వారు రాకపోవడం కారణం ఏదో జస్ట్ ఇది బాగుందేమో, ఇది బాగుందండి, బాగుందండి అని కొద్ది కాలం కాలయాపన చేస్తున్నారు ప్రభువులోకి వచ్చినట్లుగా వచ్చి. వారికి మారు మనసు లేదు, రక్షణ లేదు, ఆత్మీయ జీవితం లేదు, ప్రభువులో అనుభవం లేదు, ఆయన్ని ఆశ్రయించి నడుచుకునే జీవితం లేదు. కాబట్టి తిరిగి మళ్ళీ ఏమైపోతున్నారు, ఇక్కడ ఏమి లేదండి, ఎందుకు నమ్ముకున్నాం, అనవసరం అండి అని చెప్పి మరలా తిరిగి ఆ పాపంలోకి వెళ్ళిపోతున్నారు. ఎంత భయంకరం అండి. చాలామందిని చూస్తున్నాం. అప్పుడు అంచె దినాలని మనం గుర్తుపెట్టుకోవాలి, అపాయకరమైన కాలాలని గుర్తుపెట్టుకోవాలి, ప్రభు రాకడ దగ్గరగా ఉందని గుర్తుపెట్టుకోవాలి. పాపం చేసినోడు ఆ ఆ పాపం చాలా భయంకరమైన ఊపని చెప్పి ఆ పందిలాగా బయటకు వస్తున్నాడు, కొద్ది కాలం ఉంటున్నాడు లోపలికి ఇచ్చి, మళ్ళీ ఏం చేస్తున్నాడు, మళ్ళీ వెళ్ళి అదే పాపంలో పడిపోతున్నాడు. చాలామంది కుక్కల్లా తిరుగుతున్నారు, చాలామంది పందిల్లా దొల్లుతున్నారు, చాలామంది అపహాసకులుగా ఉంటున్నారు. ఏంటనంటే ప్రభు వస్తాడు, ప్రభు వస్తాడని నమ్ముకున్నామండి, ప్రభు రాలేదండి, ఇదంతా ఒట్టిదేనండి, ఎలాగ జరుగుతూ ఉంటుందిలేండి అని చెప్పి మరలా ఏం చేస్తున్నారంటే ప్రభువుని విడిచిపెట్టి అపహాసకులుగా తయారవుతున్నారు. కొంతమంది బయటోళ్ళు వాళ్ళు కూడా పరిహాసం చేస్తుంటే అది నిజమే అనుకొని దాంట్లోకి మరలా తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎంత భయంకరమైన దినాలు చూస్తున్నాం. ఆత్మీయంగా ఉండి, విశ్వాసులుగా ఉండి, ఇంకా ఆత్మీయమైనటువంటి స్టేజిలోను కొంతమందిని నడిపించవలసింది పోయి, కొంతమందిని విశ్వాసులుగా తయారు చేయడం పోయి, కొంతమందిని ప్రభు దగ్గరికి నడిపించడం పోయి, చాలామంది ఏం చేస్తున్నారంటే వీళ్ళే వాళ్ళలోకి వెళ్ళిపోతున్నారు. ఎంత భయంకరం అంటే అపవాది ఏం చెప్తున్నాడు అంటే అంతా ఒట్టిదే. ఆదాము వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు చెప్పండి, మీ కన్నులు తెరవబడతాయి పండు తింటే, ప్రభు చెప్పింది అబద్ధం అని చెప్పి అబద్ధాన్ని నమ్మించాడు. ఎంత భయంకరం అండి. మనం ఏం ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకు అని అంటే ఎందుకు వాళ్ళు అలా అయిపోతున్నారు, ఎందుకు వాళ్ళు అలా మానేశారు, ఎందుకు వాళ్ళు అలా తిరుగుతున్నారు, ఎందుకు వాళ్ళు ప్రభువుని వదిలేశారు, విసర్జించారు అని అంటే కారణం ఏంటనంటే ఈ అంచె దినాల్లో సాతానుడు వాళ్ళని పట్టుకొని వెనక్కి లాగేస్తుంటే వాళ్ళు పడిపోతున్నారు. క్రీస్తు శకం 65లో రాసినటువంటి ఆ మాటలు ఈ దినాల్లో మనకి కనబడుతున్నాయి. నిజంగా ఎంత ఆశ్చర్యం అండి. అయితే మన మట్టుకు మనమైన పూర్ణ జాగ్రత్త గలవారమై జీవించడానికి ఇష్టపడాలి. అలాంటివి చూస్తున్నప్పుడు మరి జాగ్రత్తగా ఉండడానికి ఇష్టపడాలి. ఈ అంచె దినాల్లో ఇలాంటి వాళ్ళు వస్తారు, ఇలాంటి అబద్ధ ప్రవక్తులు, అబద్ధ బోధకులు కూడా వస్తారు. రకరకాలుగా ఏదో చెప్పి మందను సాధ్యమైతే ఏం చేస్తారు చెప్పండి, ఈడ్చుకుపోతారు, అపవిత్ర చేయడానికి చూస్తారు. ఇలాంటి దినాల్లో మరి ఏం చేయాలని యోధా చెప్తున్నాడు, వాటిని జ్ఞాపకం చేస్తూ, పేతురు కూడా వాటిని జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనకి ఏం చేయబడాలని చెప్పాడు అని అంటే అదే యోధా పత్రికలో క్లుప్తంగా ప్రభు మనకు సహాయం చేసే కొలది ఈ అపహాసకుల్లోనికి మనం వెళ్ళిపోకుండా ఉండాలంటే, ఈ అంచె దినాల్లో పడిపోకుండా ఉండాలంటే, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మళ్ళీ వెనక్కి తిరగకుండా ఉండాలంటే, ప్రభు మార్గంలో మనం కొనసాగిపోవాలంటే ఏం చేయాలంటే 5 విషయాలు చెప్పాడండి అక్కడ యోధా పత్రికలో. ఒకటి ఆ అధ్యాయంలోనే 21 నుంచి 22 వరకు మనం చూస్తే ఒక 5 విషయాలు చెప్పాడు అక్కడ యోధ. ఈ 5 విషయాలను మనం పట్టుకుంటే అంచె దినాల్లో మనమైనా ప్రభు ఇచ్చినటువంటి రక్షణ మనం కాపాడుకుంటూ జీవించగలం. లేకపోతే చాలామంది చల్లారిపోతున్నారు, చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు, చాలామంది దిగజారిపోతున్నారు ఆత్మీయంగా. ఎవరిలో చూసిన ఆ ఆత్మీయమైనటువంటి స్టేజీ కనబడట్లేదు, ఆత్మ తీవ్రత కనబడట్లేదు, విశ్వాసంలో స్థిరత్వం కనబడట్లేదు. ఇంకా ఉన్న కొలది ఏమవుతుందంటే ఈ టైర్ పంచర్ అయితే గాలి కొంచెం 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 రన్నింగ్ అయ్యే కొలది ఏమవుతుంది చెప్పండి, తగ్గిపోతూ ఉంటుంది. అలాగే చాలామంది తగ్గిపోతున్నారు. ప్రభువులో ఇచ్చినటువంటి జీవితంలో ఎంతమంది ఏ విధాలుగా తప్పిపోతున్నారంటే చాలా రకాలు. వాళ్ళని చూస్తున్నప్పుడు, మనం గమనిస్తున్నప్పుడు మనకు అర్థమైపోతూ ఉంటుంది. నిజంగా ఒక దినాన్ని ఆత్మీయులు కలుసుకున్న తర్వాత మళ్ళా చాలా దినాలైన తర్వాత వారిని ఆత్మీయులుగా కలుసుకోవాలంటే ఏం కనబడట్లేదు. ఏంటంటే అప్పుడున్న వేడి ఇప్పుడు ఉండట్లేదు, అప్పుడున్న ప్రేమ ఇప్పుడు ఉండట్లేదు, అప్పుడున్న ఆత్మీయ స్టేజీ ఇప్పుడు ఉండట్లేదు.
కారణం ఏంటనంటే అంచె దినాల్లో అలాంటి పరిస్థితులు సాతానుడు తీసుకొని వచ్చి ప్రజల్ని ఏం చేస్తున్నాడంటే చల్లారిపోయేటట్టు చేస్తున్నాడు. ఇంక చల్లారిపోయిన తర్వాత ఇంక కిందకెళ్ళే కొలిది కిందకెళ్ళేది ఏమవుతుంది అనంటే పూర్తిగా పడవేస్తాడు. ఎక్కడ పడవేస్తాడంటే వాడు పడిపోయే గుండంలో పడవేస్తాడు. అగ్ని గంధకములతో మండే గుండంలో వారు పడిపోతారు. సాతానుని దేవుడు దాంట్లోనే పడేస్తాడు ప్రకటన గ్రంథంలో. అలాగే వీళ్ళు కూడా వెళ్తే ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆత్మీయ విషయాల్లో పడివేసి తీసుకెళ్ళి వాడితో కూడా దాంట్లో పడేస్తాడు. ఎంత భయంకరమండి! అలాంటి దినాల కొరకు మనం ఉండేది. చల్లారిపోయింది ఎవరైనా ఇష్టపడతారా చెప్పండి? ఒక మ్యారేజ్‌కి వెళ్ళాను మొన్న. నిన్న ఒక మ్యారేజు, దానికి ముందు ఒక మ్యారేజు. మ్యారేజెస్ ఎక్కువ దేవుడు తీసుకెళ్తున్నాడు మెసేజెస్ ఇవ్వడానికి. అక్కడికెళ్ళిన తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆ రూమ్‌లో కూర్చోబెట్టి భోజనాలు పెడుతుంటే, ఆ భోజనాలు తినటానికి సిద్ధపడితే నా పక్కన ఇంకో సహోదరుడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, "ఏంటన్నా ఈ భోజనం ఎప్పుడు వండేశారన్న తెల్లారుజామున లేచి?" పట్టుకుంటే అంతా ఎలా ఉంది చెప్పండి ఆయనకి పాపం. నవ్వుకున్నాను నేను. ఏది పట్టుకున్నా చల్లగా ఫ్రిడ్జ్‌లోంచి తీసినట్టు ఉంటున్నట్టుంది అయి. మరి ఎప్పుడు వండేశారో, ఏం చేశారో తెలీదు పాపం. అంటే భోజనం చల్లగా ఉంటేనే మనం ఇష్టపడట్లేదు కదా! ఆత్మీయమైనటువంటి స్థితిగతులు చల్లారిపోతే మనకేమైనా ఉపయోగమా? అది దేవుడికి ఏమైనా మహిమ చెప్పండి? ప్రభు రాజ్యంలోనికి వెళ్ళడానికి మనకేదైనా అది ఉపయోగకరంగా ఉంటదా? కాబట్టి రోజులు గడిచే కొలది, దినాలు గడిచే కొలది, వారాలు గడిచే కొలది, నెలలు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది మన స్టేజ్ ఏంటి? మనం ఎక్కడ ఉంటున్నామో, అసలు మనం దేంట్లోనే పడిపోతున్నామా? అసలు మెలకువగా ఉన్నామా? లేదనేది మనం జాగ్రత్తగా చూసుకోకపోతే అది అంచె దినాలనే సంగతి కూడా మనకి అర్థం కాకుండా పోద్ది. వచ్చే రాకడ దినాలనే సంగతి కూడా మనకు అర్థం కాకుండా పోద్ది. అప్పుడు మనం సిద్ధపడటానికి ఏమీ ఉండదు. యథావిధికి వెళ్ళిపోతున్నాం. లోకం ఎలాగో వెళ్ళిపోతుంది, అలాగే వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా ఉంటుంది వ్యాపారం. ఎంత భయంకరమండి! ఇలాంటి దినాల్లో 5 ఆత్మీయమైనటువంటి స్టేజీలు అక్కడున్న క్రైస్తవ్యానికి, విశ్వాసులకు అవసరం అని చెప్పి పరిశుద్ధాత్మ ద్వారా యోధ ప్రేరేపింపబడి రాశాడు ఆ మాటలు. దాంట్లో 5 విషయాలు మనం చూద్దాం. రండి ఈసారి వాక్యంలోనికి రండి. యోధా పత్రిక అంచె దినాల్లో మన జీవితం ఎలాగుండాలి? చూడండి మొదటిది. ఒక మాట చెప్తాను. చదువునన్నది మొదటి అధ్యాయంలోనే 20వ వచనం చదువునన్నా. చాలండి. మొట్టమొదటిగా అంచె దినాల్లో మీ మట్టుకు మీరైనా ఏం చేయాలంటే ఆత్మీయ జీవితాన్ని కట్టుకొనుచూ ఉండాలి. అది ఎక్కడ పడిపోయామో, ఎలా ఉందో పరిస్థితి. కట్టుకొనుట అనేసరికి అది మనకేం గుర్తు చేస్తుందని అంటే ఒక ఇల్లును గుర్తు చేస్తుంది, కన్స్ట్రక్షన్ గుర్తు చేస్తుంది. ఆత్మీయ జీవితాన్ని దేవుని కొరకు మనం కట్టుకొనుచు దేని మీద కట్టుకోవాలి అది కూడా చెప్పాడు. అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకుంటేనే కానీ నిలబడదు. నేను అనుకుంటాను ఒక్కోసారి సియోనుకి వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి ఇటు నుంచి జర్నీ చేసినప్పుడు నేను విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ అటు సైడ్ మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు సియోను ప్రార్థన మందిరం ప్రసాద్ అన్న మీరందరూ గుర్తొస్తారు నాకు. ప్రసాద్ గారి ఫ్యామిలీ, మీరు సంఘం అంతా మీరందరూ గుర్తొస్తారు నాకు. అలాంటి టైంలో ఒక్కోసారి నాకు అనిపిస్తుంటుంది, ప్రభా ఈ సియోని దీపకాంతి అసలు ఇంత లోతులో నుండి నువ్వు ఎలా ఫౌండేషన్ వేసి అసలు ఎలా పెట్టావు ప్రభా? ఇంత చిన్న మందిరం అతి శృంగారంగా కనబడుతుంది. ఆ బస్సులోంచి వెళ్తున్నప్పుడల్లా చూస్తూ ఉండేవాడిని నేను. ఎంతో అసలు నేను ఇక్కడికి రాకముందు కిషోర్ గారు నన్ను ఇక్కడికి పంపకముందు ఎవరిదబ్బా ఈ సియోని ఎవరిదబ్బా అనుకుంటాను. ఎవరిదో చూపిస్తాను రాయి అని తీసుకొచ్చాడు ఒకరోజు దేవుడు నన్ను ఇక్కడికి. ప్రసాద్ అన్న గారి దగ్గరికి, మీ అందరి దగ్గరికి నన్ను తీసుకొచ్చాడు. నేను అనుకుంటాను ఏదో మామూలు దాని మీద ఏదో కట్టేస్తే అందరు కడతాను. అసలు ఇది ఎంత లోతుంది, దీని మీద ఎంత ఫౌండేషన్ కడితే ఎంత సుందరంగా తయారైంది. ఈ లెక్కలన్నీ పాపం ఆ ప్రయాసపడినటువంటి అన్నగారికి, మీ సంఘానికే తెలుసండి. నిజంగా ఇంత సుందరంగా ఇంత ఫౌండేషన్ వేస్తేనే కానీ తయారవ్వలేదు కదా మనకు సియోను. ఇప్పుడు మనం ఆరాధన చేసుకోవడానికి ఆత్మీయమైనటువంటి స్థితిగతులు దేని మీద కట్టుకోవాలి చెప్పండి? అతి పరిశుద్ధమైనదంటే బాగుండు. దానికి ఇంకొక మాట యాడ్ చేశారు. ఏంటంటే అతి పరిశుద్ధం. చెప్పనా? ప్రత్యక్ష గుడారం 3 భాగాలు. ఒకటేంటి? ఆవరణము,
పరిశుద్ధ స్థలము. నెక్స్ట్ అతి పరిశుద్ధ స్థలం. అంటే ప్రభువు నివసించేది అతి పరిశుద్ధ స్థలం. యాజకులేమో పరిశుద్ధ స్థలములు, లేవీలేమో ఆవరణము. మీకు అర్థమవుతుందా? భాగాలు. ప్రత్యక్ష గుడారం టాపిక్ తీసుకున్నప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి మెట్టికి అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకోవాలి. మన ఆత్మీయ స్థితిగతులు, మన ఇల్లు కట్టుకోవాలి. ఎందుకు ఇల్లు అంటే కుటుంబం ఉండడానికి, యజమానుడు, యజమానురాలు, పిల్లలు, కుటుంబం ఉండడానికి. అలాగనే మరి అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకోకపోతే ప్రభువు ఉండడు. ఇల్లు కట్టుకుంటే మనం ఉంటున్నాం కదా, అలాగే అతి పరిశుద్ధమైన దాని మీద మన ఆత్మీయ స్థితులు కనుక కట్టబడకపోతే, ఆ ఫౌండేషన్ కనుక మనం వేసుకోకపోతే, పరిశుద్ధమైన జీవితం మీద మన జీవితాన్ని కనుక కట్టుకోకపోతే ప్రభువు ఉండడు. అప్పుడు ఏం ప్రయోజనం? దానివల్ల ఏమి యూజ్ ఉందా? చెప్పండి, యూజ్ ఉందండి? ఏమీ లాభం లేదు. ముందేం చేయాలంటే అంచె దినాల్లో ప్రభువా వాళ్ళు పడిపోతున్నారు, వీళ్ళు పడిపోతున్నారు, వీళ్ళతో వెళ్ళిపోతున్నారు, వాళ్ళతో వెళ్ళిపోతున్నారు, ఈ అంచె దినాలు నీ రాకడ దినాలని నాకు అర్థమవుతుంది. నేను పడిపోకుండా మీరిచ్చినటువంటి అతి పరిశుద్ధమైన దాని మీద నేను కట్టుకోవడానికి సహాయం చేయండి. అతి పరిశుద్ధమైన దాని మీద ఏం చేయాలా? కట్టుకోవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 24 నుండి 25 వరకు మనం చూసినప్పుడు అక్కడ 2 ఇళ్ళు కట్టున్నాయి. మనం ఒక మాటలో చెప్పేస్తాను మీకు. ఒకటి ఎక్కడ కట్టబడింది? బండ మీద. రెండోది ఎక్కడ కట్టబడింది? ఇసుక మీద. ఇప్పుడు గాలి వచ్చింది, వరద వచ్చింది, ఆ ఇంటి మీదకు ఇసిరి కొట్టింది. ఇప్పుడు ఏమి నిలబడింది? బండ మీద నిలబడింది. ఇసుక మీద ఏమైంది? కూలిపోయింది. చాలామంది ఈ దినాల్లో ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆత్మీయ జీవితం కట్టబడకపోయిన కారణాన్ని బట్టి ఆ ఇల్లు ఏమవుతుందంటే ఏదో ఒక పరిస్థితి రావటం ద్వారా వారు కలవర పడిపోయి, దుఃఖపడిపోయి ఏం చేస్తున్నారంటే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. పడిపోతుంది. ఎక్కడ కట్టుకున్నారు ఇప్పుడు దాకా వాళ్ళకి తెలియకుండానంటే ఇసుక మీద కట్టుకున్నారు. ఆ బండ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవడం అంటే యేసు ప్రభువులో మన జీవితాన్ని కట్టుకోవాలా. మన ఇల్లు కట్టబడిన తర్వాత ప్రభు మనలో నివసిస్తాడు. ఇంకా కావలసినటువంటి మెటీరియల్ అన్నీ, ఆత్మ సంబంధమైనవన్నీ కూడా ఆయన రాజ్యానికి వెళ్ళేంత వరకు ఇల్లు కట్టబడతానే ఉంటుంది. సమస్తం కట్టినవాడు ఎవరు చెప్పండి? దేవుడే. ప్రతి వాని ఇల్లు ఒకని చేత కట్టబడుతుంది, లోకంలో ఉన్న ఇల్లులు అయ్యి. కానీ సమస్తం కట్టినవాడు ఎవరు? దేవుడే అన్నాడు. ఆత్మీయమైనటువంటి ఇల్లు మన జీవితము కట్టుకుంటూ ఉండాలి. ఇల్లు అంటే మన జీవితాన్ని కట్టుకుంటూ ఉండాలి. ఎంతవరకు అయిందండి? ఇల్లు ప్రారంభించారు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఏ మెటీరియల్స్ వేసారండి? ఏ ఓసలు వేసారండి? అంటే ఒక ఆయన అంటున్నాడు, బిల్డింగ్ కట్టిన తర్వాత మేము మామూలు రాడ్లు వేయలేదండి అంటే, ఆ పక్కన ఆయన అంటున్నాడు 16 mm వాడారా సార్ అన్నాడు. 16 రాడ్లు వేసారంటే ఆ కట్టిన ఆయన అంటున్నాడు 16 కాదండి 25 mm అండి అంటున్నాడు. అంటే బిల్డింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది మరి. అలాగ వాళ్ళు లెక్కలు వేసుకుంటుంటే మన ఆత్మీయ స్థితిగతులు మనకే తెలుసు. మనం ఎంతవరకు ఎదుగుతున్నాము, ఎంతవరకు మన జీవితం కట్టబడుతుంది. నిజంగా మనము అలాగే చెప్పగలుగుతున్నామా? ప్రభు నన్ను ఆ స్టేజీ నుంచి ఈ స్టేజీకి తీసుకొచ్చాడు. ఆరాధనలో చెప్పాం ఏంటి? అసత్యమైన దాంట్లోంచి చెప్పండి సత్యమైన దాంట్లో తీసుకొచ్చాడు. ప్రభువా నీకు వందనాలని చెప్పాం. మంచిదే, ఆరాధన అర్థమైంది. ఇప్పుడు బల దగ్గరికి వచ్చేపటికి మన స్టేజీ ఎంతవరకు మన జీవితం కట్టబడుతుంది. గాలి ఏమైనా చూపితే కదిలిపోతుందా? లేకపోతే ఆ గాలి వానొచ్చి ఆ ఇంటి మీద కొడితే పడిపోతుందా? లేకపోతే మన ఫౌండేషన్ లెక్కేసుకుంటే ఇంకా పైపైనే ఉంటున్నామా, ఇసుక మీదే ఉంటుందా? ఇవన్నీ కూడా జాగ్రత్తగా లెక్కలేసుకుని ప్రభువుని నమ్మిన తర్వాత మన ఆత్మీయ స్థితిగతులు ఎంతవరకు కట్టబడినవో ఒకసారి మనం పరీక్షించుకుంటూ ప్రభుతో ఏం చెప్పాలంటే, ప్రభువా అతి పరిశుద్ధమైన దాని మీద మేము కట్టుకొనుచూ ఉండినట్లుగా సహాయం చేయండి. కట్టబడిందండి. స్పిరిచువల్‌గా నేను ఆత్మీయంగా చాలా ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు నన్ను నడిపించాడండి. నేను ఇంత లోతులోనికి వెళ్తానని నాకు తెలీదండి. నిజంగా ప్రభు ఎంత స్ట్రాంగ్‌గా చేశాడంటే, నన్ను ఎంత గట్టిగా చేశాడంటే, ఏది ఏమైనా జరగనివ్వండి, నేను మాత్రం ప్రభువు కొరకు నా ప్రాణమైనా పెడతానండి. ప్రభు వచ్చేంత వరకు నేను నిలబడి ఉంటానండి. ప్రభువు నన్ను ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడండి అని చెప్పేటటువంటి ఆ మాటలు, ఆ ఆలోచన, ఆ జీవితము, ఆ దృఢమైన విశ్వాసం మనలో ఉందో లేదో చూసుకోవాలి. లేకపోతే ఏమవుద్దంటే ఏదో ఆలపాల అన్నట్టుగా పోద్ది జీవితం.
పైపైనే తేలిగ్గా పోతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే నీలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి శక్తి పోద్ది బయటికి. అప్పుడు ఏమీ లాభం లేదు. నీ మాటలు ఎవరు వినలేరు. నీ జీవితాన్ని ఎవరు చూడలేరు. ఎంత భయంకరంగా అయిపోద్దంటే అసలా ఊహించినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. మరలా కుక్క తిరిగి వెళ్ళిపోయినట్లు. చెప్పండి. మరలా పంది తిరిగి వెళ్ళిపోయినట్లు. మనం లోపలికి వచ్చేది ఎందుకనంటే తిరిగి మరలా లోకంలోనికి వెళ్ళిపోవడానికి కాదు. ప్రభువు సమాధి చేయబడి, చనిపోయి సమాధి చేయబడి, తిరిగి లేచి పరలోకం వెళ్ళాడు. తిరిగి మనం పరలోకం వెళ్ళాలంతే. తిరిగి లోకంలోకి వెళ్ళకూడదు మనం. అందుకే ప్రభువు మనల్ని రక్షించాడు. ఇప్పుడు వరకు ఆయన ఆత్మీయమైనటువంటి విషయాలన్నీ కూడా నీకు సేకరించి మెటీరియల్‌లాగా పంపిస్తూనే ఉన్నాడు. ఎన్నో వర్తమానాలు వింటున్నాం. ఇప్పుడు చెప్పగలమా మనం నిజంగా? ప్రభువు నా జీవితాన్ని కట్టుచూ వచ్చాడు. ఈ రోజు వరకు ఇంకా కడుతూనే ఉన్నాడు. దాంట్లో నేను అతి పరిశుద్ధమైన దాని మీద నా జీవితాన్ని కట్టుకుంటున్నాను. ప్రభువే దానికి నిర్మాణకుడు, శిల్పియు. ఆయనే సరఫరా చేస్తున్నారు ఆ మెటీరియల్ అన్నీ నాకు. ఎప్పటికప్పుడు అద్భుతమైన వాక్యాన్ని దేవుడు ఇస్తుంటే, ఆ వాక్యం మీద నన్ను నేను కట్టుకుంటున్నాను. ఆ వాక్యమే బండ. ఆయనే ప్రభువైన వాక్యంలో మన జీవితం కట్టబడుతూ వస్తుందా? మనల్ని మనం కట్టుకుంటున్నామా? ఒకవేళ లేకపోతే ఇప్పుడే చెప్పాలి, ప్రభువా మమ్మల్ని కట్టుకొనుచూ ఉండాలి. మొదటిది ఏంటి చెప్పండి? కట్టుకొనుచూ ఉండాలి. రెండోది అదే యోధ ఏం చెప్పాడంటే, కింద వచ్చిన కంటిన్యూషన్ చేయండి. యోధా పత్రిక ఆ, ఆ, చాలండి. రెండోది కనిపెట్టుచూ ఉండాలి. ముందు ఎప్పుడైతే ఆత్మీయ స్థితిగతులు కట్టబడుతూ ఉంటాయో, కట్టుకొనుచూ ఉంటామో, అప్పుడు ఎక్కడికి తీసుకెళ్తుంది ఈ కట్టడానంటే? కనిపెట్టే దాంట్లోకి తీసుకెళ్ళిద్ది. ముందు కట్టుకోవడం తెలియలేదనుకోండి, కట్టబడుచు ఉండటం తెలియలేదనుకోండి, కనిపెట్టుచూ ఉండే జీవితం అస్సలు తెలియదు. అంటే ఏంటి? ఆ మాటే మర్చిపోతాం, నిరీక్షణ కోల్పోతాం. అన్నిటి కోసం ఎదురు చూస్తావు కానీ ప్రభు వస్తాడు, ఒక రోజు నన్ను తీసుకెళ్తాడు, పరిశుద్ధుల్లో నన్ను చేర్చుకుంటాడు, ఆయన పరలోకంలో నేను ఉంటాను. ఈ రోజు రాలేదు, రేపు వస్తాడు. ఈ వారం రాలేదు, రేపు వారం వస్తాడు. ఈ నెల రాలేదు, వచ్చే నెలలో వస్తాడేమో. లేకపోతే 2025 అంతా కూడా ఇప్పుడు కనిపెడుతున్నాను. చెప్పండి, చివరి నెలకు వచ్చేసాము. 2026లో అయినా ఖచ్చితంగా ఆయన వస్తాడు, 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 వస్తాడు అని ఎదురు చూడటమే కనిపెట్టడం. లేకపోతే అసలు మన జీవితమైన డైరీలోనే అసలు కనిపెట్టడం అనేదే కనపడదు. వస్తాడనే మాట మర్చిపోతాం. ఎందుకని? వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, అది వస్తుంది, ఇది వస్తుంది అనుకుంటూ ఉండేసరికి ఇవన్నీ ఫిల్ అయిపోతే ఒకటి మర్చిపోతాం. అది చాలా డేంజర్. ఏంటనంటే ప్రభు వస్తాడు. కనిపెట్టు వారే ఏంటంటే ఆ పాటలో ఉన్నటువంటి అర్థం ఎత్తబడుతురు. విడవబడిన నీ గతి ఏమవును? కట్టబడుచూ ఉండాలి అని చెప్పాడు మొదటిగా యోధ. రెండోదిగా మనం ఎప్పుడైతే కట్టుకొనుచూ ఉంటామో, రెండోది ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి? ప్రభు వస్తాడని కనిపెట్టుచూ ఉండే నిరీక్షణతో కూడిన జీవితంలోకి వెళ్ళిపోతాం. లేకపోతే అన్నీ కనిపెడతాం కానీ ఇది మాత్రం మర్చిపోతాం. వాళ్ళు ఏం చేస్తున్నారు బ్రదర్? వీళ్ళేం చేస్తారండి? అక్కడ అలా జరిగిందండి, ఇక్కడ ఎలా జరిగిందండి, అబ్బా నేను ఎలా కనిపెట్టానో తెలుసా అండి. అరే వాళ్ళు ఇప్పుడు ఎన్నో వాళ్ళు కూడా ఏమంటారంటే, అరే బ్రదర్ మీరు భలే కనిపెట్టారు బ్రదర్ అండి. ఈ కనిపెట్టే ఇవన్నీ ఎక్కువైపోతాయి. అది కనిపెట్టి ఇది కనిపెట్టి అన్నీ ఫిల్ అయిపోతుంటే ఏమవుద్దంటే అసలైంది కనిపెడతాం, మర్చిపోతాం. అదేంటంటే ప్రభు రాకడ కొరకు కనిపెట్టుచూ ఉండేదానికి ప్లేస్ ఉండకుండా పోద్ది. ఎక్కడ ఏం జరిగితే మనకు అనవసరం అండి. జరిగేది జరుగుద్ది గాక, ప్రభువే తీర్పు తీర్చుకుంటాడు గాక. ప్రారంభ దినాల్లో అన్న ఒక మాట చెప్పాను నేను ఇక్కడికి వచ్చినప్పుడు. అన్న ఏది ఎలా జరిగినా ఇంకా అవన్నీ ప్రభువే చూసుకుంటాడన్న. ప్రభు మా మట్టుకు మేము ప్రభులో ఇలా జీవించడానికి ఎంతో సహాయపడుతున్నాడన్న. అది చాలా అన్న జీవితానికి. నిజమేనండి, అద్భుతమైన మాటలే. అప్పుడు ఏమవుతుందంటే అయ్యి కనిపెడతాం మానేసి అది జరిగింది వాస్తవమే ఉన్నాయి అన్నీ కూడా. ఏమైనా సరే అవన్నిటిని మనం తీసేసుకుంటున్నప్పుడు ఒకటే నిరీక్షణలో ఉంటాము, ఒకటే కనిపెడతాము. అదేంటంటే ప్రభు వస్తాడు, ఓ రోజు నన్ను తీసుకుని వెళ్తాడు.
కట్టుకొనుచూ ఉన్నప్పుడు రెండోది దేంట్లోకి తీసుకొస్తాడు? కనిపెట్టుచూ ఉండే దాంట్లోకి తీసుకొస్తాడు. మూడోది చూడండి. మూడోది మనం కనిపెట్టుచూ ఉన్నప్పుడు మూడోది ఎక్కడికి తీసుకెళ్తాడు? అదే యోధపత్రిక చూడండి. మూడో మాట చూద్దాం. ఆ! ఆ! మూడోదేంటంటే కాచుకొనుచూ ఉండే దాంట్లోకి తీసుకెళ్తాడు. మీకు అర్థమవుతుందా? కాచుకునే ఉండే దాంట్లోకి తీసుకెళ్తాడు. ఏం కాసుకోవాలి అనంటే సామెతల గ్రంథంలో చూడండి. సామెతలు 13:3 సామెతల గ్రంథం 13:3. ఆ! తర్వాతమ్మ ప్రసంగి గ్రంథం 5:2. ఈ 2 వచనాలు చదవండి చాలు. హ్మ్. హ్మ్. చాలండి. కాచుకునే జీవితం అనేది ఏం కాసుకోవాలంటే మన నోటిని కాసుకోవాలి సామెతల్లో చెప్పినట్టు. రెండోది మన హృదయాన్ని కాసుకోవాలి ప్రసంగిలో చెప్పినట్లు. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనది. వ్యర్థమైన మాటలు ఏది మన నోట్లోంచి రావడానికి వీల్లేదు. ఎవరితో మాట్లాడుతున్నప్పుడు అనవసరమైన విషయాలు మనం డిస్కస్ చేయడానికి వీల్లేదు. ఏదైనా ఉంటే ఆత్మీయమైనటువంటి విషయాల్ని మనము మాట్లాడుకుంటున్నప్పుడు, వాటిని తలంచుకుంటున్నప్పుడు అది మనకి క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. లేకపోతే ఏమవుద్దంటే ఆ నోటి ద్వారానే దేవుని స్తుతింతాము. ఆ నోటి ద్వారానే మరలా వ్యర్థమైన మాటలు పలుకుతూ ఉంటామో దానివల్ల ప్రయోజనం లేదు. నోరుని కాసుకున్నప్పుడు ఏమవుద్దంటే ఆ నోరుని ఎప్పుడైతే కాసుకుంటామో మన హృదయాన్ని కూడా కాచుకుంటాం. అప్పుడు హృదయంలో నుంచి జీవదారులు బయలువెళ్తాయి. అన్నిటికంటే భద్రంగా నీ హృదయాన్ని కాచుకుంటున్నామా? మొట్టమొదటిగా ఈ కాచుకునే జీవితంలో ఒక ఆయన ఫెయిల్ అయిపోయాడు. ఎవరైనా? నేనేం చెప్పాను మీకు అర్థమైందా మళ్ళా? మొట్టమొదటిగా ఈ కాచుకునే జీవితంలో ఒక ఆయన ఫెయిల్ అయిపోయాడు. అంటే కాచుకునేటని చెప్పేటప్పుడు ఒక పదం చెప్తున్నాను నేను. ఎవరినైనా మొట్టమొదట అనే మాట చెప్తున్నాను మీకు. మొట్టమొదట అని కానీ మొదటండి అది సంగతి చెప్పరండి. మొదట అని అనేది దాన్ని కూడా మీరు జాగ్రత్తగా క్యాచ్ చేసుకోవాలి. మంచిదే, స్టూడెంట్స్ ఉన్నారు చక్కగా. కాబట్టి నేను కాచుకునే దాంట్లో ఒక ఆయన ఫెయిల్ అయిపోయాడంటే ఎవరెవరు అనేది జస్ట్ మీరు అట్లా ఐడెంటిఫై చేసుకోండి అని చెప్పొచ్చు. మొదట అని అనగానే మీరు మొదట అనగానే ఏ గ్రంథానికి వెళ్ళిపోవాలా? అది అక్కడికి వెళ్ళిపోతే దొరుకుతాడు ఆయన. మొదటి సృష్టిలో దేవుడు సృష్టించినటువంటి వ్యక్తికి అప్పచెప్పాడు. ఆయన పేరేంటంటే ఆదాం. ఈ ఆదాముని ఏం చేశాడు దేవుడు అంటే సృష్టించిన తర్వాత నువ్వు ఎలాగంటే అలా ఉండవా, ఏదంటే అది చేసుకోలేదు. ఏం చేశాడు చూడండి. ఆ రెఫరెన్స్లు కూడా మీకు చూపిస్తాను. చదవండి. ఆదికాండం 2:15. ఆదికాండం 2:15. తర్వాత ఇంకో రెఫరెన్స్ కూడా ఆదికాండం 3:24. చదవండి. చాలండి. ఆదాముకి ఏం చెప్పాడు చెప్పండి? కాచుకునే జీవితం అప్పచెప్పాడు. ఆ తోటలోకి ఎవరైనా వస్తున్నారేమో, ఆదాము నువ్వు కాయాలి, దీన్ని ఎవరు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, కాచుటకును అనే మాట చెప్పాడు. ఆ కాచే జీవితంలో ఏమైపోయాడు ఆదాము అని అంటే ఫెయిల్ అయిపోయాడు. సాతానుడు ఎలాగొచ్చేసాడు చూడండి. కాయటం మానేసి అవ్వమ్మ గారితో మాట్లాడుకుంటూ అలా అలా తిరుగుతున్నాడు. మొత్తం మీద వచ్చాడండి సర్పం దాంట్లోకి. ఆదామును కాచుకోమని చెప్పాడు, అని కాచుకోలేకపోయాడు. మొత్తం మీద డ్యూటీ అయితే ఆదామును కాచుకోమని చెప్పాడు. రెండోది ఇంకెవరు చెప్పాడు అక్కడ? చదవండి. 3:24 ఆదికాండం 3:24. చాలా ఖడ్గజ్వాలని పెట్టాడు కాయటానికి. ఆదాముని పెట్టాను, ఫెయిల్ అయిపోయాడు, కాచుకోలేకపోయాడు తోటని. ఇప్పుడు మీరేం చేయాలంటే ఆ తోటలోకి ఎవరు రాకుండా ఖడ్గజ్వాలలారా మీకు ఒక పని అప్పు చెప్తున్నాను. ఏంటి ప్రభు అంటే మీరు వాటిని ఏం చేయాలా? కాయాలి, తోటను కాయాలి. ఆదామును కాయమని చెప్పాడు, ఖడ్గజ్వాలను కూడా కాచుకోమని చెప్తున్నాడు. ఇప్పుడు మనకు కూడా ఏమంటున్నాడంటే ఎక్కువ శాతము నోరు హృదయం ఫెయిల్ అయిపోతుంది. వాళ్ళు అలాగండి, వాళ్ళు ఇలాగండి, అదేండి ఇదండి, అవన్నీ అనవసరం అండి. ఏ రోజుకి ఆ రోజు మనం బ్రతుకి ఆ దినమంతా ప్రభువులో జీవించడానికే మన సమయం సరిపోవట్లేదు.
దాని కొరకి ఇంకా మనం ఎంత సమయం ఉంటే బాగుండని బిజినెస్ చేసే వ్యక్తి ఆలోచన చేసుకోవచ్చు. ఉద్యోగం చేసే వ్యక్తి ఆలోచన చేసుకోవచ్చు. ఇంటి దగ్గర అన్ని పనులు చేసే వ్యక్తులు కూడా ఆలోచన చేసుకోవచ్చు. ఇంకా ప్రభువులో ఆ రోజంతా మనం జీవించడానికి సమయం ఉంటే నేను రక్షించబడిన కొత్తలో నా అనుభవాల్లో చెప్తున్నాను. అసలు ఈ ఉద్యోగాలని కాకుండా ప్రభు సమయం ఎక్కువగా నేను దాంట్లో ఉంటే బాగున్ను, దాంట్లో ఉంటే బాగున్ను. ప్రభువులో జీవించే జీవితం. సేవ గురించి కాదండి. అసలు నేను సేవకుడు అవుతానన్న సంగతే నాకు తెలీదు. ప్రభువు నన్ను పిలిచి వాగ్దానాలు ఇచ్చి ఏర్పాటు చేసుకునే వరకు నాకు తెలియదు. కానీ ప్రభువులో జీవించే జీవితం కొరకు ఆరాటం ఎక్కువ ఉండేది బాగా. ఆశ ఎక్కువ ఉండేది బాగా. ప్రభువులో టైం స్పెండ్ చేయడం కొరకు గానీ, టైం టు టైం రావడంలో గానీ, మందిరంలో ఉండటం గానీ, సువార్తకు ఔట్ సైడ్ గాస్పుల్‌కి వెళ్ళటం గానీ, పరిచర్యలో పాలు పొందటం గానీ, సేవకులతో ఉండటం గానీ, అన్ని చోట్లకి తిరగటం గానీ, ప్రయాణాలు ఆత్మీయ యాత్ర అది. ఈ అన్నిటిలో కూడా ఆశ బాగా ఎక్కువ ఉండేది. ప్రభువులో ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలి అనిపించేసేదండి. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? నేను గమనించినంత లెక్కలో, నేను చూసే విశ్వాసుల లెక్కలో వాళ్ళని ఏది విమర్శించడం అనేది కదా! చూద్దాంలెండి. ఏంటో బాబు ఆ దినాలకి, ఈ దినాలకి ఎంత డిఫరెంట్ అయిపోయింది అసల. చాలా తేలిగ్గా తీసుకుంటున్నారేంటి? ఆ భారం కనపడట్లేదేంటి? ఆశ కనపడట్లేదేంటి? ఆ శక్తి కనపడట్లేదేంటి? ఆ ప్రోత్సాహం కనపడట్లేదేంటి? ఆ పురుకొలుపు కనపడట్లేదేంటండి? కారణం ఏంటనంటే, వారు కాచుకోవాల్సినటువంటి ఆత్మీయ స్థితిగతుల్లో ఉన్నటువంటి ఆ నోరు, ఆ హృదయం కాచుకోకపోయిన కారణాన్ని బట్టి ఏమవుతుందంటే, అపవిత్రత అంతా లోపలికొచ్చేస్తుంది. లోకమంతా లోపలికొచ్చేస్తుంది. ఆశ అంతా ప్రభు కొరకు మనం ఇలాగా కాచుకొని ఉండాలి. చాలా జాగ్రత్తగా దీన్ని ప్రభు ఇచ్చిన దాన్ని ప్రతిదాన్ని ఏం చేయాలి తెలుసండి? కాచుకోవాలి ఖచ్చితంగా. అది బయటికెళ్ళిపోకుండా కాసుకోవాలా. అది లోపల చాలా జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి ఆత్మీయ స్థితిగతులు. ఒకవేళ కనుక అవి బయటికెళ్ళిపోయాయనుకోండి, బయట ఉన్నవన్నీ ఏం చేస్తాయి చెప్పండి? లోపలికొచ్చేస్తాయి. అప్పుడు వెరీ డేంజర్ అనమాట. దానివల్ల ఉపయోగం ఏముండదు. జీవితం అంతా ఎలా పడితే అలా అయిపోద్ది. మొదటి స్థితి కంటే చెప్పండి, కడపటి స్థితి మరీ భయంకరంగా అయిపోద్ది. అప్పుడు ఏంటి పరిస్థితి? చెప్పగలవా? ప్రభువు నాకు ఈ స్థితి ఇచ్చాడండి, ఈ జీవితం ఇచ్చాడండి, ఈ పరిచర్య ఇచ్చాడండి, లేకపోతే ప్రభువు నన్ను ఇలా చేయమంటున్నాడండి, ఇలా బ్రతకమంటున్నాడండి, అవన్నీ ఇప్పుడు వరకు చాలా భద్రంగా కాచుకుంటున్నానండి. ప్రభు చెప్పాడు ఏమనంటే, ప్రభువా నువ్వు నాకు అనుగ్రహించిన వారిలో నేను ఎవరిని పోగొట్టుకోలేదు. ఎంత కాచుకున్నాడండి ఆయన? మనందరిని ఎంత కాచుకున్నాడు? కాబట్టి చెప్పగలవా? ఒక ఆత్మీయ స్థితి నా జీవితం నుంచి పోకుండా నేను ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా, రోజు సరిపోవట్లేదండి ప్రభు కొరకు జీవించే జీవితంలో. ఇంకా అదేలాగా ఇదేలాగా అనేసరికి హృదయం పాడైపోతుంది, నోరు పాడైపోతుంది, అపవిత్రమైపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఉన్న కొద్దిగా ఆత్మీయ స్థితిగతులు కూడా నువ్వు కాచుకోకపోయిన కారణాన్ని బట్టి బయటికెళ్ళిపోతున్నాయి. ఈ దినాల్లో, అంచె దినాల్లో, ఈ రాకడ దినాల్లో మనం చేయవలసింది ఏంటంటే, ప్రభువా నువ్వు ఇచ్చిన ఆత్మీయ స్థితిగతులు ఏమైనా నేనేం చేయాలా? కాచుకుంటాను ప్రభువా. అందుకని మొట్టమొదటిగా నా నోరును కాచుకుంటాను. తర్వాత నా హృదయాన్ని కాచుకుంటాను. ఎన్ని సంగతులు చెప్పాను ఇప్పటికి మీకు? ఇంకా టైం ఉందిలేండి. కాబట్టి కరెక్ట్‌గా టైమ్ టు టైమ్ అయిపోద్దిలేండి మినిస్ట్రీ. ఏం తొందరపడక్కర్లా. చెప్పండి. మొట్టమొదటిగా చెప్పండి. అంచె దినాల్లో ఏం చేయాలంట? కట్టుకొనుచూ ఉండాలి. రెండోది ఏం చేయాలా? కనిపెట్టుచూ ఉండాలి. మూడోది ఏం చేయాలా? కాచుకుంటూ ఉండాలి. నాలుగోది చూడండి అదే పత్రికలో ఆయన చెప్పాడు. చదవండి ఆ మాట. ఏం చేయాలా? నాలుగోదేనంటే అదే యోధా పత్రికలో 1:22 చదవండి. ఆ! హ్మ్. 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 చాలండి. కరుణించుచూ ఉండాల. నాలుగోదేంటి చెప్పండి? అదే కాచుకునేటప్పుడు ఏమొస్తదంటే కరుణ యాడ్ అయిపోద్ది. జాలిగల హృదయం వస్తది. కఠిన హృదయం ఉండదు. ప్రేమగల హృదయం వస్తది. అరే పాపం ఎవరికైనా ఏదైనా ఆపదల్లో పడిపోయారనుకోండి, లేదా పాపంలో ఉన్నారనుకోండి, రక్షణ లేకుండా ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే యేసు ప్రభు ఇశ్రాయేలుని చూసినప్పుడు వారు చెదిరిపోయిన గొర్రెల వలే ఉన్నారని చెప్పి వారి మీద ఏం పడ్డాడు చెప్పండి? కనికరం చూపించాడు. కనికరించుచూ ఉండాలి. ఒకవేళ ఎవరైనా నీ విషయంలో తప్పు చేసి మరలా వచ్చి బ్రదర్ నన్ను క్షమించండి అంటే, ఏం పర్లేదు బ్రదర్ రండి బ్రదరు, ఏం పర్లేదు బ్రదర్ రండి.
ఒక మీటింగ్‌కి వెళ్ళాను ఒకసారి. మీటింగ్‌కి వెళ్ళిన తర్వాత మీటింగ్ అయిపోయింది. భోజనం చేసి ఆ బ్రదర్ నేను బయటకు వచ్చేస్తుంటే ఒక ఆయనకి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వస్తే హలో అని ఎత్తేసరికి, "అన్నా ఆ బ్రదర్ చనిపోయారన్నా" అని చెప్పాడు అవతల వ్యక్తి. సరే మాట్లాడుకున్నారు. అయిపోయింది. అయిపోయిన తర్వాత చివరిలో నేను అడిగాను, "బ్రదర్ ఎవరన్నా? వాళ్ళు ఎవరో చనిపోయారంటున్నారు పాపం ఏంటనంటే." "ఆ! బ్రదర్ అండి. మా మందిరం నుంచి వెళ్ళిపోయాడండి." వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు వచ్చాడు బెదరు. వచ్చిన తర్వాత, "అన్నా నన్ను క్షమించాలన్నా నాదేదో తప్పైపోయింది. ఏదో జరుగుతాయి కదన్నా! సరే ఇంక నేను ఇంక అలా చేయనులే అన్నా" అని చెప్పి అడిగాడు. అడిగితే నేను అన్నాను, "సరే బెదరు మీరు వచ్చేసేయండి. ఇంకెందుకు ఇయన్నీ మనకి. ఏదో ఒక్కోసారి సాతాను అలా గలిబిలి పెడుద్దిలే" అని చెప్పానన్నా. సరే వస్తానన్నాడన్నా. రాకుండానే వెళ్ళిపోయాడన్నా. రాకుండానే ఏమయ్యాడంట మీటికి ఈ సేవకుడు ఏం చెప్పాడనంటే, "ఆ! పర్లేదన్నా రండి బ్రదర్" అన్నారు. అదేంటో తెలుసండి? కరుణగల ఆత్మ. కఠినం కాదు. చెప్పండి ఏంటది? యేసు ప్రభు ఎంత గద్దించేవాడో, ఎంత బుద్ధి చెప్పేవాడో ఆయన దగ్గరికొచ్చినప్పుడు ప్రజలు అంతే వారిని ఏం చేసేవాడు? ఖండించేవాడు. చివరి దినాల్లో ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుద్దో తెలీదు. ఏ భేదాలు లేకుండా, ఏ అసూయలు లేకుండా, ఏ స్వార్థం లేకుండా మనం ఏం చేయాలంటే కరుణించుచూ ఉండాలి ప్రతి వారిని. ఏం చేయాలి చెప్పండి? ఆ మాట మీద 'కరుణామయుడు' అని సినిమా కూడా తీశారు కదా! అది ఇంకా సినిమా అది. ఇది నిజంగా జీవితం ఇది. మనం ప్రభు దగ్గరికి ఎళ్ళేలోపు, ప్రభు కొరకు జీవిస్తూ ఉండగా ఇతరులు పోన్లెండి ఏదైనా బ్రదర్‌తో మాట్లాడితే, సిస్టర్‌తో మాట్లాడితే, "సరే బ్రదరు అయిపోయింది అది అయిపోయింది. రండి." అంటే కఠినం లేనప్పుడు కరుణించే జీవితాన్ని ప్రభువులో మనం సంపాదించుకున్నప్పుడే ఆ జాలి ఆళ్ళ మీద వచ్చేస్తుంది మనకి. సారీ బ్రదర్ అన్నప్పుడు. మచ్చింగ్ గారు ఎంత కోప్పడేవాడో అంతగానే ప్రేమించేవాడంటండి. నో గెట్ ఔట్ అనేవాడండి ఆయన కోపమొస్తే. ఎవరైనా ఏదైనా చేసేసరికి. సర్లే అని చెప్పి వెళ్ళిపోతుంటే మరలా త్వరగా మళ్ళీ రూమ్‌లోంచి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత వచ్చి, "ఏది ఆ బ్రదర్ ఏరి?" అని అడిగేసరికి, "ఇప్పుడే అన్న ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు పెట్టి పట్టుకొననంటే." "గో ఆయన తీసుకొని రండి మీరు" అనేవాడంట. "ఎళ్ళండి మీరు ఆయన్ని తీసుకొని రండి." ఆయన ఎక్కడున్నాడో రైల్వే స్టేషన్‌లోనో లేకపోతే బస్ స్టాండ్‌లో ఎళ్లి వాడిని ఎత్తుకొని ఆ బుక్ స్టాల్ దగ్గర తీసుకొచ్చి ఆయనొచ్చాడని తెలవంగానే మళ్ళా డోర్ తీసుకొని రూమ్‌లోంచి బయటికి పరిగెత్తుకొచ్చేవాడంట. "అన్నా నన్ను క్షమించన్నానంట." "డోంట్ వర్రీ బ్రదర్. డోంట్ వర్రీ. ప్రభు సాయం చేస్తాడు బ్రదర్" అని చెప్పి ఇద్దరు కౌగిలించుకొని ఏడ్చేవారు. ఏంటది? కరుణగల హృదయమా? కఠినమైన హృదయమా? కొంతమందిని అగ్నిలోంచి బయటికి లాగాలంటే ప్రతి వారిని కరుణించుడు అని చెప్పాడు అక్కడ యోధ. అంటే అతను ఎంత స్టేజ్‌కెళ్ళిపోయాడండి? అపోస్తలులు ఎనక వచ్చినటువంటి వ్యక్తి. అపోస్తలుల తర్వాత వచ్చినటువంటి వ్యక్తి, ఆయనకంటే వాళ్ళకంటే ఎనకాల వచ్చినటువంటి వ్యక్తి పౌలు ఎంత వేగవంతంగా సేవ చేశాడో, ఎక్కువ సేవ చేయగలిగాడో, అలాగే ఈ పత్రికలు రాసే వ్యక్తులు హై స్టేజ్‌లోకి వచ్చాడండి ఈ యోధ. ఎలాంటి విషయాలు రాసాడండి క్రైస్తవులకి? ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా గాని ప్రేమ ఉండట్లేదు. కఠినం, కఠినం, కఠినం. ఎందుకది? కఠినస్తులందరూ కూడా ఎక్కడికెళ్ళిపోతారు చెప్పండి? నరకానికెళ్ళిపోతారు. పట 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 పళ్ళు కొరికేది ఎక్కడంటే అగ్నికందకములతో మండే ఆ బిలాం చీకటి బిలాంలోనే. ఇంకేం లేదు దాంట్లో మనకి. వాళ్ళు ఎంతటోళ్ళని ఏం జరిగినా, ఎలా జరిగినా, ఏం చేసినా గాని ఐ యామ్ సారీ బ్రదర్. అన్నా నన్ను క్షమించండి. అక్క నన్ను క్షమించండి. ఇంకెప్పుడు చేయనక్క అంటే మన పిల్లలు మనతో చెప్తుంటే మన హృదయం కదిలిపోద్దండి. వారు దేవుని పిల్లలు. మనం ఎవరిని తోలనాడడానికి లేదు. ఎవరిని ఏమనడానికి లేదు. చేయడానికి లేదు. వారిని సాధ్యమైతే కరుణించి అగ్నిలోంచి బయటికి లాగినట్టుగా వాళ్ళ రక్షణ నిమిత్తమో, లేకపోతే వారి ఆత్మీయ క్షేమాభివృద్ధి నిమిత్తమో మనం ఏం చేయాలంటే నాలుగోది చెప్పండి కరుణించుచూ వెళ్ళాలంతే. అదే యూజ్ అండి. అదే ఉపయోగం అండి. అప్పుడు వారు కఠినమైనటువంటి జీవితంలోంచి ఈ కరుణగల జీవితంలోకొచ్చి రక్షణ పొందుతారు. ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కూడా పొందుతారు. నాలుగోది ఏంటి చెప్పండి? కరుణించుచూ ఉండాలి. ఐదోదేంటో తెలుసా? చదవండి అదే మాట. అదే ఆ! కాపాడుటకును అనే మాట యేసు ప్రభువుని గురించి రాయబడిందైతే, మనము కాపాడుకొనుచూ ఉండాలి. ఐదోదేం చెప్పాడు చెప్పండి? కాపాడుకొనుచూ ఉండాలంటాడు.
యేసు ప్రభు ఎలాగ కాపాడుతున్నాడో సంవత్సరం సంవత్సరం వరకు మనల్ని ఎన్ని సంవత్సరాల నుంచి మనల్ని దుష్టుడి చేతిలోకి వెళ్ళిపోకుండా కాపాడుచున్నాడో ప్రభు ఇచ్చినటువంటి ఆత్మీయ జీవితాన్ని కూడా కాపాడుకొనుచూ ఉండాలి. నిజంగా ఏం కాపాడాలి? చదవండి, ఆ రిఫరెన్స్ చెప్తాను. ఏం కాపాడాలి? సంఖ్యాకాండం. నిజంగా కాపాడుచూ ఉండాలా మనం? సంఖ్యాకాండం 18:3 చదవండి అన్నమాట. సంఖ్యాకాండం 18 అధ్యాయం 3వ వచనం చివరి మాట చూసి ముగిద్దాం. ఉమ్, ఆ, ఉమ్, 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 ఉమ్. చాలండి. దేనిని కాపాడుచూ ఉండాలని అంటే ప్రభు ఇచ్చినటువంటి మందిరాన్ని కాపాడుచూ ఉండాలి. వస్తు సామాగ్రిని కాపాడుతూ ఉండాలి. దాన్ని ఆత్మీయమైనటువంటి అర్థం మనం తీసుకుంటే ఇది దేవుని గుడారము, ఇది దేవుడిచ్చిన ఇల్లు, ఇది దేవుని మందిరము, దేవుడు అనుగ్రహించే వస్తు సంపద అంతా దీంట్లో ఉంది. దీన్ని కాపాడుకొనుచూ ఉండాలి. నీకు ఏ గిఫ్ట్స్ ఇచ్చాడు, ఏ తలంత ఇచ్చాడు, ఏ పని ఇచ్చాడు, ఎలాంటి జీవితాన్ని ఇచ్చాడు, ఇవన్నీ కాపాడుకోవాలి. నీకు ప్రార్థనా జీవితం ఇచ్చాడు అనుకోండి, ఆ ప్రార్థనా జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రార్థనా కూడికలకి అన్నిటికీ రావాలి. నీ ప్రార్థన ద్వారా దేవునికి మహిమ, గొప్ప కార్యాలు, విశ్వాసులకి ఎంతో ప్రోత్సాహం. ఆ ప్రార్థనా కూడికెళ్ళి అని చెప్పేసి నువ్వు మానేసావు అనుకో, నువ్వు దాన్ని కాపాడుకున్నట్ట పోగొట్టుకున్నట్ట. నీకు పాటల వరం ఇచ్చాడు, పాటలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే ఏంటి? పాటలు పాడక ముందే వచ్చేటండి అయిపోయి చాలా జాగ్రత్తగా ప్రార్థన చేసుకుంటూ దాని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. అమ్మాయి నా బిడ్డకి పాటల వరం ఇచ్చాను, దాన్ని కాపాడుకుంటున్నాడు. మూడోది, నీకు వంట పని ఇచ్చాడు దేవుడు. ఆ వంట పని కూడా ఏం చేయాలి చెప్పండి? ఆ టయానికి అక్క ఏం చెప్పుద్ది, అన్న ఏం చెప్పుద్ది, సేవకులు ఏం చెప్తారు, మందులు ఏం చెప్తారని చెప్పి ఆ వంట కొరకు నువ్వు జాగ్రత్తగా దాన్ని చేసుకుంటూ వెళ్తే దాన్ని నువ్వు కాపాడుకుంటున్నావు. ఇవన్నీ పనులేనండి, గిఫ్ట్సే ఇవన్నీ కూడా. దేవుడిచ్చిన గిఫ్ట్స్ ఇవన్నీ కూడా. నీకు వాక్య తలంతి ఇచ్చాడు, లేకపోతే చెప్పుల స్టాండ్ ఇచ్చాడు, లేకపోతే ఊడ్చేది ఇచ్చాడు, లేకపోతే దేవుడి మందిరానికి ఏదైనా తెచ్చేది ఇచ్చాడు, సహకరించేది ఇచ్చాడు. ఇవన్నీ కాపాడుకోవడమే. మరి చేయకపోతే ఏమీ లేదు, చేస్తేనే ఇవన్నీ కాపాడుకున్నట్లు. ఏది ఇచ్చాడనేది మనం చూసుకుంటూ, ఒకటి ప్రభు రాకడ కొరకు ఇది అంచె దినాలని చెప్పి, అపాయకరమైన కాలాలని చెప్పి, అపహాసుకులు మన చుట్టూ ఉంటున్నారని జాగ్రత్తగా చూసుకుంటూ మనము దీన్ని ఏం చేయాలని చెప్పండి? కాపాడుకునిచూ వెళ్దాం. మన మందిరాన్ని కాపాడుకుందాం, మన ఆత్మీయ స్థితిగతుల్ని కాపాడుకుందాం, మనకి లోపల సీయోన్లో జరుగుతున్న పరిచయం అంతటిని కాపాడుకుందాం, మనల్ని మనం కాపాడుకుందాం. ప్రభు రాకడ కొరకు ఏం చేయాలా? సిద్ధపడదాం. చాలు కదండి. యోధ ఎన్ని సంగతులు రాశాడని చెప్పాను మీకు. చాలా సంగతులు ఉన్నాయి. దాంట్లో ఒక్క మాట ధ్యానం చేసాం. మొట్టమొదటిగా ఏం చేస్తూ ఉండాలి? కట్టుకొనిచూ ఉండాలి. రెండోది, కనిపెట్టుచూ ఉండాలి. మూడోది, కాచుకొనుచూ ఉండాలి. నాలుగోది, కరుణించుచూ ఉండాలి. ఐదోది, కాపాడుకొనుచూ ఉండాలి. ప్రభువా, నీ రాకడ కొరకు అలాగా ఐదంతలుగా మా జీవితాన్ని సిద్ధపరచు. ఇదే నిజమైన జీవితం అండి. ప్రభు రాకడ కొరకు ప్రభు మనల్ని అలాగే సిద్ధపరచలాగను. ఒకవేళ ఈ అనుభవంలో ఎవరైనా లేకపోతే ఐదంతల అనుభవంలో నన్ను క్షమించు ప్రభువా, ఈ రోజు నుంచి నేను సీయోన్లో అలా ఐదంతలుగా జీవించుటకు నాకు సహాయం చేయండి. మనం పరీక్షించుకొని ప్రభు బలలో పాలు పొందాం. ప్రభు ఈ మాటలు దీవించుగాక.